పాకిస్తాన్కి చైనా చాలా హెల్ప్ చేస్తుంది. బంగ్లాదేశ్ కూడా చేస్తుందా అంటే టోకెన్గా చేస్తుంది. బంగ్లాదేశ్కి అన్ని దేశాలకి చేసే అంత ఇంట్రెస్ట్ చైనాకి లేదు, అంత బలం కూడా లేదు. ఫారెన్ ఎయిడ్ అంటే ఊరికైనా నీళ్ళలో డబ్బు వదిలిపెట్టేసినట్టు లెక్క. పాకిస్తాన్కి ఎంతో డబ్బు ఇచ్చావేం కనపడలేదు అని చైనా అస్తమానం అంటుంది. సో చైనా కూడా తెలుసు ఇలాంటి ఫ్రెండ్షిప్స్ మనకి చాలా ఖర్చు అయిపోతాయి. ఆ బిల్లు వాళ్ళకే వస్తుంది, చైనీస్కే వస్తుంది ఖర్చు పెట్టమని. సో అందువల్ల మనం చూడాలి ఎలా వెళ్తుంది చైనా ఈ విషయంలో. చైనా సాధారణంగా అడ్వెంచరస్గా ఉండదు. సో ఇప్పుడు చూడాలి వాళ్ళు వేరే సెటప్లో మళ్ళీ అక్కడ కలిసి. ఆల్రెడీ పాకిస్తాన్ షాంఘాయ్ కోఆపరేషన్లో ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. సో అంత సింపుల్గా మనకేం ఇబ్బంది ఉండదు వాళ్ళు కలిసిన. ఎలాగైతే ఓపెన్గా ఐడెంటిఫైడ్ అయిన విరోధులు కాబట్టి మనకి పెద్ద వాళ్ళు చేసేది ఏం ఆశ్చర్యకారకంగా ఉండకూడదు. బట్ వాళ్ళు చేస్తారా? పాకిస్తాన్ చేస్తుంది. బంగ్లాదేశ్ మే అగ్రీ. ప్రస్తుతం వాళ్ళ ఎలక్షన్ ఎలక్షన్ తర్వాత ఏమవుతుందో మనం చూడాలి. చైనా అగ్రీ అవుతుందా? ఏదో లైట్గా అవుతాయి. అంత ఓవర్ కమిట్మెంట్ చైనా మాత్రం చేయదు. ఇప్పుడు ఈ 3 దేశాల్లో చైనా దగ్గర తప్ప ఈ 2 దేశాల్లో డబ్బులే లేవు. మనకు తెలుసు పాకిస్తాన్ అక్కడ IMF బెయిల్అవుట్ కోసం లైన్లో నిలబడింది. ఇటు అంటే అలాంటి ఎకానమీతో అడుగు తింటున్నటువంటి స్టేజ్లో ఉన్న పాకిస్తాన్, లిటరల్గా చెప్పాలి అని అంటే అలాంటి ఎకానమీతో ఉన్నటువంటి ఆ కంట్రీ ఇప్పుడు ఇలాంటి ఒక రీజనల్ బాడీని తీసుకొచ్చి మరి దానికి ఫండింగ్ చేయాలి అని అంటే అసలు వాళ్ళ వల్ల సాధ్యమైన పనేనా? ఇన్ కేస్ చైనా మీరు అన్నట్టుగా క్యాష్ పే చేస్తే అది ఇప్పటికీ చేస్తూ ఉంది, అటు బంగ్లాదేశ్ కూడా చేయాల్సి వస్తే అది అప్పుడు డెబిట్ 2.0 అవుతుందేమో వాళ్ళకి. అదొకటి మెయిన్. ఈవేళ మీరు చూసుకుంటారు బలూచిస్తాన్లో ఉన్న వాల్యుబుల్ మైన్, వాల్యుబుల్ అంటున్నారు, ఏమున్నది ఏం లేదు ఎవరికి తెలియదు. అది బంగారం గోల్డ్ మైన్ ఉన్నది అక్కడ, అందరు చెప్తున్నారు గోల్డ్ అండ్ కాపర్. అది చూడాలి. చైనా అమెరికాతో ఈవేళ అగ్రిమెంట్ సైన్ చేసి అమెరికాకి పర్మిషన్ ఇచ్చి మైనింగ్ చేసుకో ఈవేళ. సో చైనీస్కి తప్పకుండా చైనీస్కి ఒక ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన మైండ్స్ అమెరికాకి వస్తుంది ఫీలింగ్. తగు చైనా ఇంటికి ఇవ్వాలి అమెరికాకి, మేము ఉన్నాం కదా, మేము పెట్టుబడి పెడతాం కదా, ఆల్రెడీ ఎంతో పెట్టాం. అది పాకిస్తాన్ మీద ఒక సెకండ్ ఒపీనియన్ వస్తుందా అంటే రావచ్చు. పాకిస్తాన్ ప్రవర్తన చూసి అది ఆలోచించుకోవాలి. మనం ఏమైనా అవ్వచ్చు ఈవేళ పాకిస్తాన్ చేసే పనులకి, ఏమైనా అవ్వచ్చు. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మినరల్స్ చైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవరు లేరు చేయటానికి. ఆఫ్ఘనిస్తాన్ వ్యూ ఏంటి? ఇలా బంగ్లాదేశ్ పాకిస్తాన్తో దిగిపోతే చైనాకి ఆఫ్ఘనిస్తాన్తో కూడా మిస్అండర్స్టాండింగ్ వస్తాం. ఇవన్నీ ఉన్నాయి. అంత సింపుల్గా వెళ్ళిపోయి దూకేస్తారంటే నేను అనుకోవట్లేదు. చైనా లేకపోతే ఆర్గనైజేషన్ దేనికి పనికిరాదు. చైనా డబ్బు కమిట్మెంట్స్ తగ్గించుకున్నారు అన్ని చోట్ల. ఇదేం స్నేహం, మనం కోరుకుంటా ఉండాలి అనే స్నేహం ఇది. అంత పెద్ద ఉపయోగం లేదని ఒక వ్యూ కూడా ఉన్నది చైనాలో. ఫారెన్ అఫైర్స్ అంటే ఏంటి, మన డబ్బుల కోసం వస్తున్నారు, అలా ఫీలింగ్ ఉన్నది. సో ఇదంతా క్లియర్గా ఏదో చైనా పరిగెత్తుకుని వచ్చేస్తుందంటే అనుకోవట్లేదు లేదు. ఇన్ కేస్ అలా చైనా ముందుకు వచ్చి క్యాష్ పంప్ చేస్తే కూడా అది అంటే డెబిట్ ట్రాప్లోకి లాక్కుంటున్నట్టే అవుతుందేమో చైనా. కరెక్ట్. చైనాకి ఎంత వచ్చినా ఎంత అవ్వకపోయినా కమిట్మెంట్ పెద్దగా ఎక్కువ లేదు. పాకిస్తాన్తో కమిట్మెంట్ ఏంటంటే భారతదేశంతో విరోధం. బాగా వాడుకున్నారు పాకిస్తాన్, బాగా వాడుకుంటున్నారు, ఫ్యూచర్లో కూడా వాడుకుంటారు. కానీ పాకిస్తాన్ మీద నమ్మకం ఏమైనా చైనాకి తగ్గిందా? 1% అయినా అంటే తప్పకుండా నమ్మకం తగ్గను. ఎందుకంటే వాళ్ళు వాడుకుంటారు, ఇంకా వాడుకుంటారు. ఒక డబ్బులకి యుద్ధం చేసేవాడిని మర్సనరీ అంటారు, ఒక మర్సనరీగా వాడుకుంటారు. చైనాకి చాలా కన్వీనియంట్ సిచ్యువేషన్. కానీ ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. ఉత్తరాది హిమాలయన్ ఏరియాలో ఉన్నది మనకి పాకిస్తాన్కి, మనకి చైనాకి వచ్చేది. అంత సింపుల్గా అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతారా అంటే అనుకోవట్లేదు. కొంచెం ఆలోచించుకుంటారు. ఆలోచించుకోకుండా దిగొచ్చు కూడా. ఒకసారి ఏమున్నది, పాకిస్తాన్ బంగ్లాదేశ్తో రీజనల్గా మేము దిగాం అని చెప్పొచ్చు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.
ఏం చేస్తారు చైనా? చైనా లేకపోతే అసలు ఈ ఆర్గనైజేషన్కి వాల్యూవే లేదు. చైనా కరెక్ట్. ఉంది, నా వాల్యూ లేదు. ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఒక ఆర్గనైజేషన్ ఇటు వెళ్ళింది, ఒక ఆర్గనైజేషన్ అటు వెళ్ళింది అంటే పెద్ద ఆశ్చర్యపోకర్లేదు.